హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. పండగ ఎలా జరుపుకున్నారు? పండగ అయిపోయిందా? ఇంతకీ అయిపోయింది. 3 డేస్ పండగ అయిపోయింది. నేను లేచేసరికి టైం లేట్ అయిందిలేండి, 8:39 అయింది. అందుకే ముగ్గు అంత సింపుల్గా వేసుకున్నా. ఎందుకు లేట్ అయిందంటే రాత్రి పడుకునేసరికి లేట్ అయింది, అందుకే లేచే వరకు లేట్ అయింది. చూడండి, 9:30 10 అవుతుంది, ఇంకా ఏం పని అవ్వలేదు. ఒకసారి చూడండి, సింక్, ఇల్లు, వంట బండ, స్టవ్ ఎట్లుంది. ఇది చూస్తే అర్థమై ఉంటుంది మీకు. నైట్ పిండి వంటలు నైట్ చేసిన, నాకు బాగా సర్ది అయింది. ఇంకా కొంచెం అల్లం పెట్టుకొని ఫస్ట్ టీ తాగేసిన. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇక ఎప్పుడైతుందో తెలీదు. షాప్కి కూడా వెళ్ళాలి, ఇంకా 3 డేస్ షాప్కి వెళ్ళలేదు. నైట్ లేట్ అయింది. ఇదిగోండి, చెక్కలు, మురుకులు ఇవన్నీ చేసిన, అందుకే లేట్ అయింది. ఇంకా ఏమేమి చేసినానో చూపిస్తా మీకు. బిందెలో ఎందుకు పెట్టినా అనుకుంటురా? ఈ బిందె మేము ఏం వాడట్లేదు, ఇది నా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది ఈ బిందె, అందుకే చూపిస్తున్నా. చెక్కలు చూడండి, చాలా ఇట్లా తుంచితే ఇరిగిపోతున్నాయి. ఇంక ఇవేమో దొడ్డువి మురుకులు, ఎక్కువ చేయలేదు, ఇవి కొన్ని చెక్కలు. ఇంకా ఇవి మురుకులు ముట్టుకుంటే ఇరిగిపోతున్నాయి, అందుకే జాగ్రత్తగా పేర్చిన, అయినా కూడా ఇరిగిపోతున్నాయి. ఇంక ఇవి కూడా చెక్కలే, అవి ఇవి చెక్కలు. కొన్ని పిల్లలు ఈ 2 డేస్ తిన్న తర్వాత స్వాతికి హాస్టల్ కూడా కొన్ని పెట్టియచ్చు కదా అని చెప్పి, అంటే పెట్టడానికి ఇంకా డబ్బు ఏం లేదు, పెద్ద పెద్దవి ఉన్నాయి సజ్జ మీద, ఇంకా అవి తీసే ఓపిక లేదు. నైట్ చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకు మీరేం చేసిరు పండక్కి? ఏం చేసిరో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా చేయాలి, ఇంకా నువ్వుల లడ్డు, కజ్జకాయలు అవి చేద్దాం అనుకుంటున్నా, ఈరోజు నైట్ చేస్తా. ఓకే మరి, బాయ్ అందరికీ.